సాయంత్రం బుజ్జి రీల్స్ చేద్దాం రా బుజ్జి. నాకు డ్యూటీకి టైం అవుతుంది, వెళ్ళాలి నేను. ఇప్పుడు కానీ నువ్వు నాతో రీల్స్ చేయకపోతే నీకు మ్యాటర్ లేదని చెప్పి నీ మీద కేసు పెట్టి నీ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోతా. పొడి అమ్మ, అంత పని చేయకే బాబు, నేను రీల్స్ చేయడానికి వస్తాను. అయినా నాకు అర్థం కాదు, నీకు ఇలాంటి ఐడియాస్ ఎవరిస్తున్నారమ్మా? మా బెస్టీ మీ ఆయన ఏమన్నా అంటే ఇలా అని చెప్పారు. సరేలే, రీల్స్ చేద్దాం కానీ ముందు ఫ్యాన్ అయ్యు, చెమటలు పడుతున్నాయి నాకు. సాంగ్ సరిగ్గా వినిపించదు. బుజ్జి, మీ ఆఫీస్లో నాకు అందరి చేత లైక్లు, కామెంట్లు, షేర్లు చేయించు. ఒకవేళ చేయించలేదు అనుకో నేను నీకు అన్న ఉండను. ఇది వండిన తినడం కన్నా పస్తులు ఉండడం బెటర్. సరే బుజ్జి, నీకు మా ఆఫీస్లో అందరితోనే లైక్లు కొట్టిస్తాను, సరేనా? ఒకవేళ నువ్వు చేయించలేదు అనుకో నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఓడియాం, ఇదేం బా 18 ఏళ్ళ గుంటను చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది అనుకున్నా, కానీ దీనికన్నా సన్యాసంలో ఉండిపోవడం బెటర్. సరే బుజ్జి, సరేనా? నేను అందరికీ నీకు కొట్టిస్తాను, ఓకేనా? ఆ బాధ్యత అది, సరేనా? సరే అయితే నేను వెళ్ళి రీల్స్ చేసుకుంటాను. రీల్స్ చేసుకుంటున్నా, లైక్ చేస్తే ముద్దు పెడతాను, కామెంట్ చేస్తే కౌగులించుకుంటున్నాను, షేర్ చేస్తే సెక్స్ చేస్తానంటు. ఇది పెళ్ళమా లేకపోతే అనవసరంగా 18 ఏళ్ళ గుంటను పెళ్లి చేసుకున్నాను. ఏమండి రండి అన్న చెల్లి వీడియో చేద్దాం. అన్న చెల్లెలు రీల్సా? ఓలే, మనం మొగుడు పిల్లలమే, అన్న చెల్లెలు రీల్స్ చేస్తాం అరవేటే. అయితే ఇప్పుడు ఏమైంది? నా ఫ్రెండ్స్ అయితే ఒక కిస్ పెట్టించుకున్నాను. నా బెస్టీ సంజుతో ఓయకు కూడా వెళ్ళాను. ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే పెట్లో దాచే నిప్పల్లే. ఇవన్నీ కామన్ అండి. వదిలే, దీనికన్నా మనం రీల్స్ చేసుకోవడమే బెటర్. పద సాయిగా, రే సాయిగా నీ పని చెప్తాను. ఎవరే వచ్చారు? వెళ్ళి ఓపెన్ చేయి. నేను వెళ్ళను, మీరే లోపల చేయండి. వెళ్ళే ఒకసారి. నేను వెళ్ళను, నేను లోపలికి వెళ్ళి మేకప్ వేసుకుని మ్యాచింగ్ చీర కట్టుకుని వస్తాను. మ్యాచింగ్ చీరా? ఇదో సీతాదేవి, దీన్ని చూడడానికి ఇంకా స్వయంవరకు వాళ్ళు రావడం. కాకి పిల్ల కౌగిలించుకుంటే పుట్టిన మనిషి పిల్లలాగా ఉంది, దీనికి ఇంకా మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ చీరలు. ఏమండి, నేను బొంగ మూత పెట్టుకోను. మాస్క్ పెట్టుకుంటే కానీ నీకు ముద్దు పెట్టలేము, ఇంకా మళ్ళీ దీనికి బొంగమూత ఒకటి. అయినా దీని గురించి ఎవడొస్తాడు? ఏ బెస్టీ కూడా లేకపోతే ఓ నుంచి సంచు కూడా వస్తాడు.